హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఈ చాప్టర్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి ఏ విధంగా చేయాలో చూద్దామమ్మా. అదేవిధంగా ఈ క్లాస్తో మీకు ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఏదైనా కాన్సెప్ట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా, ఏదైనా టఫెస్ట్ ప్రాబ్లం అనిపించినా సరే మీ యొక్క డౌట్స్ని ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి అమ్మా. సో వాటికి సంబంధించి స్పెషల్ వీడియో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానమ్మా. అయితే మన క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఏమడుగుతున్నారు? ద వాల్యూ ఆఫ్ కాస్ 5π ఈస్ అంటున్నారు. మనకి కొసైన్ యొక్క పీరియాడిసిటీ అనేది ఏం తెలుసమ్మా? కొసైన్ యొక్క పీరియాడిసిటీ 2π అని తెలుసు. పీరియాడిసిటీ అంటే ఏంటి? ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ తర్వాత వాల్యూస్ అనేవి రిపీట్ అవుతాయి. ఏంటమ్మా? ఫిక్స్డ్ ఇంటర్వెల్ తర్వాత వాల్యూస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఎక్కడైతే ఏ ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ రిపీట్ అవుతాయో అది పీరియాడిసిటీ అవుతుంది. అంటే 0 to 2π వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్టర్ 2π మళ్ళీ వాల్యూస్ అనేవి రిపీట్ అవుతాయి. అగైన్ ఆఫ్టర్ 2π అగైన్ రిపీట్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా 2π తర్వాత రిపీట్ అవుతాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? కాస్ 2nπ ప్లస్ టీటా అనేది ఏమవుతుందమ్మా? కాస్ టీటా అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం కాస్ 5π కదా కావాలి. 5πని మనం 2 into 2π అంటే ఏంటి? 4π ప్లస్ పై అని రాయొచ్చా? 5π అవుతుంది కదా. మనకు కావాల్సింది ఏంటి? కాస్ 5π కావాలి. అంటే ఏం రాయొచ్చు? కాస్ 2 into 2π ప్లస్ పై. ఇది ఏ విధంగా ఉంది? కాస్ 2nπ ప్లస్ టీటా ఫామ్లో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? కాస్ టీటా అని రాయొచ్చు. అంటే కాస్ పై. కాస్ పై వాల్యూ మనకేం తెలుసు? ఒకసారి ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి అమ్మా. కాస్ వాల్యూ పై దగ్గర ఏం తెలుసమ్మా? కాస్ వాల్యూ పై దగ్గర -1 అని తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేయండి. సో కాస్ పై ఏంటమ్మా? -1. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారమ్మా? ద వాల్యూ ఆఫ్ కాస్ 1 degree, కాస్ 2 degree, కాస్ 3 degree, సో ఆన్ కాస్ 179 degree ఈజ్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటమ్మా? కాస్ 1 degree, కాస్ 2 degree, కాస్ 3 degree, సో ఆన్ కాస్ 179 degree. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 సో ఆన్ ఎంతవరకు అమ్మా? 179 వరకు. ఇప్పుడు 1 2 3 సో ఆన్ ఆ విధంగా తీసుకుంటే 179 వరకు ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర 90 degrees ఉంటుంది కదా. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇదే టర్మ్ని ఈ విధంగా రాయొచ్చా? కాస్ 1 degree, కాస్ 2 degree, కాస్ 3 degree, సో ఆన్ కాస్ 89 degree, కాస్ 90 degree, కాస్ 91 degree, సో ఆన్ అప్ టు ఎంతవరకు? 179 degree వరకును. అంతేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కాస్ 90 degrees అనేది ఉంది. కాస్ 90 degrees వాల్యూ మనకేం తెలుసు? 0 అని తెలుసు కదా. సో 0 అనేది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ప్రొడక్ట్ కదా ఇదంతానా. ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ 0 చేస్తే ఏమవుతుంది? టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారమ్మా? ఇఫ్ సైన్ టీటా ప్లస్ కొసికెన్ టీటా ఈక్వల్ టు 2 దెన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నారు. ఓకే, చూడండి ఏ విధంగా చేస్తాను. మనకేం తెలుసు? కొసికెన్ టీటా అంటే 1/sin టీటా అని తెలుసు కదా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? సైన్ టీటా ప్లస్ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. సో కొసికెన్ టీటా ప్లేస్లో మనం 1/sin టీటా అని రాయొచ్చా? 1/sin టీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఎల్సిఎం అనేది సైన్ టీటా అవుతుంది. సో ఇక్కడ ఏంటి? 1 ఉంటుంది కదా. ఎల్సిఎం సైన్ టీటా రావాలి అంటే సైన్ టీటాతో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని. సో ఏమవుతుంది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈజ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 sin టీటా. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాయొచ్చమ్మా? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 sin టీటా కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -2 ఇంటూ 1 ఇంటూ సైన్ టీటా రాయొచ్చా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ -2ab ఫామ్లో ఉందా? అంటే a - b హోల్ స్క్వేర్.
దట్ ఈజ్ సైన్ టీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే సైన్ టీటా వాల్యూ ఏమొస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సైన్ టీటా 1 అంటే కొసికెన్ టీటా ఏమవుతుంది, కొసికెన్ టీటా అంటే 1 సైన్ టీటా దట్ ఈస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఏమవుతుందమ్మా, సైన్ టీటా వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి అమ్మా ఏమంటున్నారు, ఇఫ్ tan టీటా ఈక్వల్ టు 1/2 అండ్ tan phi ఈక్వల్ టు 1/3 దెన్ ద వాల్యూ ఆఫ్ టీటా ప్లస్ phi ఈజ్. ఓకే, సో చూడండి ఏ విధంగా చేస్తానో. ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేస్తానంటే tan a + b ఫార్ములా యూజ్ చేస్తాను. అంటే tan టీటా ప్లస్ phi. tan టీటా ప్లస్ phi అంటే మనం ఏం రాయొచ్చు, tan టీటా ప్లస్ tan phi బై 1 - tan టీటా ఇంటూ tan phi అని రాయొచ్చు. tan టీటా వాల్యూ ఏం తెలుసు 1/2 ప్లస్ tan phi 1/3 అపాన్ 1 - 1/2 ఇంటూ 1/3. సింప్లిఫై చేయండి ఏమవుతుంది, ఫస్ట్ న్యూమరేటర్ని చూడండి, ఇక్కడ 2, 3 ఉన్నాయి, ఎల్సిఎం 6 అవుతుంది. సో ఇక్కడ 6 రావాలి అంటే 3తో మల్టిప్లై చేయాలి కదా. సో 1 × 3 3 అవుతుంది, ప్లస్ ఇక్కడ 3 ఉంది, 6 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి, 1 × 2 2 అవుతుంది, బై 1 - 1/2 ఇంటూ 1/3 అంటే 1/6 అవుతుంది. సో 3 + 2/6 అంటే 5/6 అపాన్ 1 - 1/6 అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ 1 ఉంది కదా, 1 × 6 చేస్తే 6 వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 6తో మల్టిప్లై చేస్తే 6 - 1 5/6 అపాన్ 6 - 1 అంటే 5/6 5/6 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 1 అయింది. సో ఇక్కడ tan టీటా ప్లస్ phi అనేది ఏమొచ్చిందమ్మా 1 వచ్చింది. మనకి ట్యాన్లో 1 ఎప్పుడు అవుతుంది, tan 45 degrees 1 అవుతుంది. దేర్ఫోర్ టీటా ప్లస్ phi ఈజ్ ఈక్వల్ టు 45 degrees. 45 degreesని రేడియన్స్లో π/4 అని రాయొచ్చు కదా. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా ఏమంటున్నారు, ద వాల్యూ ఆఫ్ 1 - tan square 15 degrees బై 1 + tan square 15 degrees ఈజ్. సో మనకి cos 2 టీటా అంటే ఫార్ములాస్ ఏం తెలుసమ్మా, cos 2 టీటా అంటే 1 - 2 sin square టీటా తెలుసు, అదేవిధంగా 2 cos square టీటా -1 అని తెలుసు. అండ్ cos 2 టీటాకి ఇంకొక ఫార్ములా కూడా ఉందమ్మా, అదేంటంటే 1 - tan square టీటా బై 1 + tan square టీటా. సో ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూ ఫైండ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనకేం తెలుసు, cos 2 టీటా అంటే 1 - tan square టీటా బై 1 + tan square టీటా అని తెలుసు కదా. ఇక్కడ మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలి, 1 - tan square 15 degrees బై 1 + tan square 15 degrees. ఇప్పుడు ఈ ఫార్ములాలో టీటా ప్లేస్లో 15 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది, cos 2 × 15 degrees అవుతుంది. cos 2 × 15 degrees అంటే cos 30 degrees. cos 30 degrees వాల్యూ ఏం తెలుసు, √3/2 అని తెలుసు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, సిక్స్త్ వన్ చూడండి అమ్మా ఏమంటున్నారు, ద వాల్యూ ఆఫ్ sin 45 degrees ప్లస్ టీటా మైనస్ cos 45 degrees మైనస్ టీటా ఈజ్. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ యూజ్ చేద్దామమ్మా, sin a + b ఫార్ములా అండ్ అదేవిధంగా cos a - b ఫార్ములా అనేది యూజ్ చేద్దాము. sin a + b అంటే మనకేం తెలుసు, sin a × cos b ప్లస్ cos a × sin b అని తెలుసు. అండ్ అదేవిధంగా cos a - cos b అంటే cos a cos b ప్లస్ sin a sin b అని తెలుసు. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ను అప్లై చేయండి. మనం ఫస్ట్ sin 45 degrees ప్లస్ టీటా ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ ఏ ప్లేస్లో 45 degrees, బి ప్లేస్లో టీటా ఉంది. sin a + b అంటే ఏంటి తెలుసు, sin a × cos b అంటే sin 45 degrees × cos టీటా ప్లస్ cos a × sin b అంటే cos 45 degrees × sin టీటా, ఓకేనా. sin 45 degrees అంటే 1/√2 తెలుసు కదా, 1/√2 × cos టీటా ప్లస్ cos 45 అన్నా కూడా 1/√2 తెలుసు ఇంటూ sin టీటా. 1/√2 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది cos టీటా ప్లస్ sin టీటా. అండ్ అదేవిధంగా cos 45 degrees మైనస్ టీటా వాల్యూ ఏమవుతుందమ్మా,
కాస్ ఏ మైనస్ బి అంటే ఏం తెలుసు, కాస్ ఏ ఇంటూ కాస్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో 45 డిగ్రీస్, బి ప్లేస్లో టీటా. ఫార్ములా అప్లై చేస్తే కాస్ 45 డిగ్రీస్ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ 45 డిగ్రీస్ ఇంటూ సైన్ టీటా. ఓకే, కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ 45 డిగ్రీస్ అంటే 1/√2 ఇంటూ సైన్ టీటా. అగైన్ ఇక్కడ 1/√2 కామన్ ఉంది కదా, కామన్ తీస్తే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా అవుతుంది. ఓకే, 2 టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది, సైన్ 45 డిగ్రీస్ ప్లస్ టీటా మైనస్ కాస్ 45 డిగ్రీస్ మైనస్ టీటా ఏమవుతుంది, ఈ టర్మ్ ఏముంది 1/√2 కాస్ టీటా ప్లస్ సైన్ టీటా మైనస్ ఈ వాల్యూ ఏముంది 1/√2 ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. సో రెండు కూడా సేమ్ టర్మ్స్, ప్లస్ మైనస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయితే వాల్యూ 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా, అర్థమైందమ్మా. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, ద వాల్యూ ఆఫ్ కాట్ π/4 ప్లస్ టీటా ఇంటూ కాట్ π/4 మైనస్ టీటా అడుగుతున్నారు. కాట్ అంటే మనం ఏం రాయొచ్చమ్మా, కాస్ బై సైన్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఇది అప్లై చేసి సాల్వ్ చేస్తాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, కాట్ π/4 ప్లస్ టీటా ఇంటూ కాట్ π/4 మైనస్ టీటా ఉందమ్మా. కాట్ అంటే కాస్ బై సైన్ రాయొచ్చు కదా. సో ఈ వాల్యూని కాస్ π/4 ప్లస్ టీటా బై సైన్ π/4 ప్లస్ టీటాని రాస్తున్నాను. అదేవిధంగా కాట్ కాస్ బై అంటే కాస్ π/4 మైనస్ టీటా బై సైన్ π/4 మైనస్ టీటాని రాశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 2 టర్మ్స్ ఏమున్నాయమ్మా, కాస్ π/4 ప్లస్ టీటా ఇంటూ కాస్ π/4 మైనస్ టీటా ఉంది. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే మనం ఏం రాయొచ్చమ్మా, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే మనం ఏం రాయొచ్చు, 2 కాస్ ఏ కాస్ బి అని రాయొచ్చు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఏం రాయొచ్చు, 2 కాస్ π/4 ఇంటూ కాస్ టీటా రాయొచ్చు బై సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఏం రాయొచ్చు, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఏం రాయొచ్చమ్మా, 2 సైన్ ఏ కాస్ బి అని రాయొచ్చు, అంతేనా. సో అప్లై చేయండి, ఏమవుతుంది, 2 సైన్ ఏ ప్లేస్లో π/4 బి ప్లేస్లో టీటా అంటే కాస్ టీటా. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏవేవి క్యాన్సిల్ అవుతున్నాయమ్మా, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, కాస్ టీటా అనేది క్యాన్సిల్ అయింది. సో కాస్ π/4 అంటే వాల్యూ ఏంటి, 1/√2. సైన్ π/4 అంటే వాల్యూ ఏంటి, 1/√2. 1/√2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 8th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, కాస్ 2 టీటా ఇంటూ కాస్ 2 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 5 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేస్తాను అంటే, మనకి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా ఉందమ్మా. ఏంటంటే అది సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తానమ్మా. ఏ అంటే వాల్యూ ఏంటి, టీటా మైనస్ 5 అని కన్సిడర్ చేస్తాను. బి అంటే టీటా ప్లస్ 5 అని కన్సిడర్ చేస్తాను. సో ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఏ అంటే ఏంటి టీటా మైనస్ 5, బి అంటే ఏంటి టీటా ప్లస్ 5. సింప్లిఫై చేస్తే 5 అనేది క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, 2 టీటా వస్తుంది. అదేవిధంగా ఏ మైనస్ బి చెయ్యండి, టీటా మైనస్ 5 మైనస్ టీటా ప్లస్ 5 అంటే టీటా మైనస్ 5. ఇక్కడ టీటా అనేది క్యాన్సిల్ అయితే -2 వస్తుంది. ఓకేనా, సో వాల్యూస్ ఫైండ్ చేయండి, ఏమవుతుంది, మనం ఏం ఫైండ్ చేయాలమ్మా, కాస్ 2 టీటా ఇంటూ కాస్ 2 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 5 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 5. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 2 టీటా ఇంటూ కాస్ 2 ప్లస్ ఈ వాల్యూ ఏమొస్తుందమ్మా, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 5 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 5. టీటా మైనస్ 5 అంటే ఏమనుకున్నాం, ఏ అని తీసుకున్నాం. టీటా ప్లస్ 5 అంటే బి అని తీసుకున్నాం. సో సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఏం రాయొచ్చు, సైన్ ఏ ప్లస్ బి. సైన్
ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఏమొచ్చింది 2 టీటా ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే -2π సైన్ -2π. ఓకేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది cos 2 టీటా ఇంటూ cos 2π. సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా రాయొచ్చు, ఏమవుతుంది -sin 2 టీటా ఇంటూ sin 2π అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది, cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b ఫామ్లో ఉంది. సో cos a cos b మైనస్ sin a sin b అంటే ఏం రాయొచ్చు, cos a ప్లస్ b కదా. a అంటే ఏంటి 2 టీటా ప్లస్ b అంటే 2π, దట్ ఈస్ ఈక్వల్ టు cos 2 టీటా ప్లస్ 2πలో 2 కామన్ ఉంది, ఏమవుతుంది 2 ఇంటూ టీటా ప్లస్ 5. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్ చూడండి అమ్మా. ద వాల్యూ ఆఫ్ sin 50 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు. సో చూడండి ఏ విధంగా చేస్తానో, sin 50 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees. ఇప్పుడు sin 50 degrees ప్లస్ sin 10 degrees ఒక దగ్గర తీసుకున్నా, ఓకేనా, మైనస్ sin 70 degrees. ఇది ఏ విధంగా ఉందమ్మా, sin a ప్లస్ sin b ఫార్ములాలో ఉంది కదా. sin a ప్లస్ sin b అంటే మనకేం తెలుసమ్మా, 2 sin a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 అని తెలుసు కదా. ఏ ప్లేస్లో 50 degrees, బి ప్లేస్లో 10 degrees పెడితే కనుక ఏమవుతుంది, ఏ ప్లస్ బి బై 2 అంటే 50 ప్లస్ 10 60 బై 2 ఏమవుతుంది 30 degrees అవుతుంది. అదేవిధంగా ఏ మైనస్ బి బై 2 అంటే ఏమవుతుంది 50 మైనస్ 10 40 బై 2 అంటే 20 degrees అవుతుంది. ఓకేనా? సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు sin 50 degrees ప్లస్ sin 10 degrees అంటే sin a ప్లస్ sin b ఏమవుతుంది 2 sin a ప్లస్ b బై 2, 2 sin a ప్లస్ b బై 2 అంటే వాల్యూ 30 degrees ప్లస్ ఇంటూ cos a మైనస్ b బై 2, cos a మైనస్ b బై 2 అంటే వాల్యూ ఏమొచ్చింది 20 degrees మైనస్ sin 70 degrees దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ sin 30 degrees అంటే వాల్యూ 1/2 ఇంటూ cos 20 degrees మైనస్ sin 70 degrees. 2 క్యాన్సిల్ అయింది, దట్ ఈస్ ఈక్వల్ టు cos 20 degrees మైనస్ sin 70 degrees. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ cos 20 అనేది ఈక్వల్ టు sin 70 degrees అవుతుందమ్మా. ఏ విధంగా అంటే cos 20 degrees ఉంది కదా, cos 20 degreesని మనం cos 90 మైనస్ 70 రాయొచ్చా. సో cos 90 మైనస్ టీటా అంటే ఏమవుతుంది, 90 ఉన్నప్పుడు cos ఏమవుతుంది sin అవుతుంది, sin 70 degrees. అండ్ 90 మైనస్ అంటే ఏ క్వాడ్రెంట్లో వస్తుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. సో cos 20 అంటే మనం ఏం రాయొచ్చు, sin 70 degrees అని రాయొచ్చు. sin 70 degrees మైనస్ sin 70 degrees ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, 10th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఇఫ్ sin θ ప్లస్ cos θ ఈక్వల్ టు 1 దెన్ ద వాల్యూ ఆఫ్ sin 2 θ ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు. అయితే మనం sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ కన్సిడర్ చేయండి. ఓకే, sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చారు 1 కదా, 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ అంటే sin స్క్వేర్ θ ప్లస్ బి స్క్వేర్ అంటే cos స్క్వేర్ θ ప్లస్ 2ab అంటే 2 sin θ ఇంటూ cos θ అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే వాల్యూ 1 అండ్ 2 sin θ cos θ అంటే వాల్యూ ఏం రాయొచ్చు, sin 2θ అని రాయొచ్చు కదా. sin 2θ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లైస్ ఈ 1 రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి, ఏమవుతుంది sin 2θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో sin 2θ వాల్యూ ఏమొచ్చింది 0. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించి ఎంసీక్యూస్ అనేవి సాల్వ్ చేసాం కదమ్మా. సో ఈ క్లాస్తో మనకి చాప్టర్ అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 4 అయినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.